అందరికీ నమస్కారం. నేను మీ వెలగపూడి విజయలక్ష్మి. మనం అయ్యప్ప స్వామి పురాణ కథ అంటే ఆయన జీవిత చరిత్ర చెప్పుకుంటున్నాం కదా. ఫస్ట్ పార్ట్ చెప్పాను, ఇది సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్లో ఏం జరిగింది? లీలావతి శాపం వచ్చింది, మహిషిగా జన్మించమని శపించారు. తర్వాత ఏమవుతుంది అంటే ఆ లీలావతి రంభుని కుమారుడైనటువంటి మహిషాసురుడు, ఆ మహిషాసురుడికి చెల్లెలు మహిషిగా జన్మిస్తుంది అన్నమాట. చెల్లెలు మహిషిగా జన్మిస్తుంది. అక్కడ శపం వచ్చింది, ఇక్కడ రంభుని కుమారుడైనటువంటి మహిషాసురుడు అంటే రంభుని కూతురు అనమాట. కాకపోతే మహిషాసురుడు ఫేమస్ అయ్యాడు కనుక మహిషాసురుడిని చంపుతారు కదా, దుర్గాదేవి చంపుతారు, దసరా పండుగ చేసుకుంటాం మనం. అట్లా ఆ మహిషాసురుడి యొక్క చెల్లెలు మహిషిగా జన్మ తీసుకుంటుంది అనమాట. అట్లా జన్మించి ఏం చేస్తుంది ఆవిడ? పూర్వ స్మృతిని అంతా కోల్పోతుంది. ముగ్గురు అమ్మవార్లైనటువంటి లక్ష్మీ, సరస్వతి, పార్వతి అవతారమైనటువంటి వారి అంశాలతో జన్మించిన లీలావతిని నేను అనే విషయం అవేమి గుర్తుండవు. ఇప్పుడు మనకు గుర్తుంటాయా? మనం పూర్వజన్మలో ఎవరమో మనకు తెలుసా? ఎక్కడో కొంతమందికి ఆ నాలెడ్జ్ ఉంటుంది అని అంటారు, ఆ జ్ఞానం ఉంటుంది, పూర్వజన్మ స్మృతులు ఉంటాయి అంటారు వేరుగా. అలాగే కొంత మహర్షులకి వారికి తెలుస్తాయి, వారి గత జన్మలో ఏంటి అట్లా అవన్నీ వాళ్ళకి తెలుస్తాయి. అట్లా ఈవిడ ఏంటంటే పూర్వజన్మ స్మృతిని కోల్పోయి లీలావతి ఇంకా మహిషమైపోయింది కదా, చాలా అక్రమాలు అన్ని చేస్తూ ఉంటుంది అన్నమాట. అరాచకాలు చేస్తూ క్రోధంతో ముల్లోకాలని బాధిస్తూ ఉంటుంది. ఆవిడ శాపం, అసలు మరి శాపం అదే కదా, బాధిస్తూ ఉంటే అప్పుడు మొత్తం అందరూ కూడా, దేవతలందరూ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరకు వెళ్ళి అందరూ కూడా వేడుకుంటారు. ఈ మహర్షి యొక్క బాధలు పడలేకపోతున్నాము, ఏంటంటే జపాలు హోమాలు అవి చేస్తూ ఉంటే అవన్నీ పాడు చేయటం అట్లా చేస్తూ ఉంటుంది అనమాట. అందరినీ బాధ పెడతాం అట్లా చేస్తూ ఉంటే అప్పుడు అందరూ వెళ్ళి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి మొరపెట్టుకుంటారు. చాలా ఇబ్బంది పెడుతుంది ఈ మహర్షి, ఏం చేయాలి మేము అని అడుగుతారు. అప్పుడు ఏమంటారంటే, సరే బాగా ఆలోచించి ఈ శాపానికి మరి ప్రతి శాపం ఇవ్వాలి, ఏదో చెయ్యాలి కదా. మరి ఆయన ఏమి ఇవ్వలేదు, శాప విమోచనంకి ఏమి చెప్పలేదు కదా దత్తాత్రేయులు వారని చెప్పి వీరు ముగ్గురు కూడా మళ్ళీ వారి అంశతో ఒక సుందర మహిషాన్ని సృష్టిస్తారు. ఆ మహిషం అంటే దున్నపోతు అని చెప్తున్నాం. ఒక సుందర అందమైనటువంటి ఒక మహిషాన్ని సృష్టిస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశాలతో. సృష్టించి ఆ మహిషిని కొంచెం నువ్వు డైవర్ట్ చెయ్యని చెప్తారు. మీకు తెలియడం కోసం చెప్తున్నా. అంటే ఇలాగా ఆ అమ్మాయి ఏంటి విషయ వాసనలు అంటామన్నమాట, కోరికలతో కదా. ఆ లీలావతి జన్మ నుంచి బయటికి రాలేకపోతే మహిషవే జన్మించమన్నాడు. సరే ఆ అమ్మాయి కోరికలు తీరుస్తూ ఆవిడతో కలిసి ఉండమని చెప్పి పంపిస్తారనమాట. సుందర మహిషిగా ఒకరిని సృష్టించి వీరి అంశంలో నుంచి పంపిస్తే ఆ సుందర మహిషము ఈ మహిషితో కలిసి వాళ్ళిద్దరూ బాగుంటూ ఉంటారు, ఇద్దరు బాగా సంతోషంగా ఉంటూ ఉంటారు. అలా వాళ్ళు ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ వీళ్ళకి ఏమి గొడవలు ఉండవు, దేవతలకు కానీ ఋషులకు కానీ ఎవరికి ఏమి గొడవలు ఉండవు. కానీ ఎంతకాలం ఉంటుంది? ఇది ఒక శక్తి నుంచి కదా వచ్చారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నుంచి త్రిమూర్తుల యొక్క శక్తి. నా పని అయిపోయింది, ఈ మహిషాన్ని నేను డైవర్ట్ చేసేసాను, మహిషిని ఇంకా నా అవతారం నేను చాలించేస్తాను అని మళ్ళీ అవతారం చాలించేసి త్రిమూర్తుల్లో లీనమైపోతారు. ఎవరు? మహిషము రూపంలో ఉన్నటువంటి దత్తాత్రేయులు వారు అనుకోండి. ఆ అంశ స్వాముల్లో వారిలోకి వెళ్ళిపోతుంది, బ్రహ్మ విష్ణు మహేశ్వరులోకి. అప్పుడు ఎంతకీ మహిషము కనిపించట్లేదని మహిషి మళ్ళీ అర్థం చేసుకుంటుంది. ఏమని? ఈ దేవతలందరూ కలిసి నన్ను డైవర్ట్ చేయడం కోసం, నన్ను మార్చడం కోసం ఇలా చేశారు అని చెప్పేసి తను మళ్ళీ తన పాత బుద్ధిని పోనిచ్చుకోకుండా మళ్ళీ గొడవ చేస్తూ అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. చాలా విపరీతమైన క్రోధంతో అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటుందన్నమాట. అలాగా చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఏమైంది? మళ్ళీ పాత బుద్ధే వచ్చేసింది. అప్పుడు ఆ ప్రతీకార వాంఛ వచ్చేస్తుంది. నన్ను ప్రతిసారి మోసం చేస్తున్నారు అందుకని చెప్పేసి ఆ కోపంతో ఏం చేస్తుంది? బ్రహ్మ కోసం తపస్సు చేస్తుంది. తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమవుతారు. అయితే బ్రహ్మ ప్రత్యక్షం అయితే నాకు చావు లేకుండా వరం ఇవ్వమని మహిషి అడుగుతుంది బ్రహ్మని. చావు లేకుండా వరం ఇవ్వమనంటే అది సాధ్యం కాదు, ఎవరికైనా ఈ సృష్టిలో చావు అన్నది తప్పదు, అది సాధ్యం కాదు అని చెప్తారు. అయితే ఒక పని చేయండి, నాకు
ఒక ఇద్దరు గొప్ప మహాపురుషులైనటువంటి వారి వల్ల జన్మించిన బిడ్డ. అదిను మళ్ళీ ఏంటి, కనీసం ఒక 12 సంవత్సరాలైనా సరే ఒక రాజుకు సేవకుడుగా ఉన్నటువంటి బిడ్డతోనే, అటువంటి వాళ్ళతో మాత్రమే నాకు చావు రావాలి, లేకపోతే నాకు చావు రాకూడదు అని చెప్తుంది. ఇద్దరు పురుషులకి బిడ్డలు పుట్టడం అనేది జరిగే పని కాదు కదా, అది జరగదు. అందుకని ఆ అమ్మాయి అలా కోరిందనమాట, ఆ మహిషి కోరిక అలా కోరింది. అలాగే అంత గొప్ప మహాపురుషులకి పిల్లలు పుడితే వాళ్ళు ఒక రాజుకు సేవకుడుగా ఉండలేరు కదా, ఉండాల్సిన అవసరం లేదు కదా గొప్ప వాళ్ళకి. కానీ అందుకని అలా జరగని అడుగుతుంది అనమాట. అడిగితే సరే తదాస్తు అని చెప్తారు బ్రహ్మ. ఏమని చెప్తారు, ఇద్దరు గొప్ప మహాపురుషులకి జన్మించినటువంటి బిడ్డ, అతను ఒక రాజుకి 12 సంవత్సరాలు దాస్యం చేయాలి, సేవ చేయాలి. అటువంటి వాడి చేతిలోనే నా చావు ఉండాలి తప్ప ఆర్డినరీగా మామూలు మనుషుల చేతిలో నా చావు ఉండకూడదు అంటే సరే అలాగే అని చెప్పి వరమిస్తారు బ్రహ్మదేవుడు. అప్పుడు మళ్ళీ విజృంభించేసి దేవతల్ని మునుల్ని అందరినీ కూడా చాలా బాధలు పెడుతూ ఉంటుంది. మళ్ళీ దేవతలందరూ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకుంటారు, ఏం చేయాలి, మళ్ళీ ఈ మహిషి మమ్మల్ని ఇలా బాధ పెడుతుంది, దీనికి ఏదన్నా మీరు ఒక పరిష్కారం చూడాలి అని అడుగుతారు. అడిగితే సరే మళ్ళీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సమాలోచన చేస్తూ ఉంటారు ఏం చేయాలా అని. ఇది 2వ భాగం. 3వ భాగం మళ్ళీ తెలుసుకుందాం. ఓం శ్రీ స్వామియే శరణమయ్య. ఓం శ్రీ స్వామియే శరణమయ్య.